హలో ఫ్రెండ్స్, ఈరోజు గట్టికాడుపల్లె శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడే ఈ కమాన్ నుండి లోపలికి వెళ్ళాలి. గట్టుకాడుపల్లె గణపురం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న రహదారి శ్రీ లక్ష్మీ అలర్వేల్ మంగ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేరుకోవడానికి వెళ్ళే మార్గం ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది గణపురం చెరువు. వెంకటేశ్వర స్వామివారి ఆలయం ముందు ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా ఉంది. మొదట ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే ముఖద్వారం. ఇక్కడ ఎంతో అందంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతులనీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమణే శరణాగతవత్సలసారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దోర్విషహైరనువేలకృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే
वशगोपवधूशतकोटिवृतात् स्मरकोटिसमात् प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धर धीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलधे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमो मिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళే మెట్ల మార్గం ఇది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న పైన ఆ కొండల మధ్య ఉన్న ప్రాంతంలోనే స్వామివారు స్వయంభుగా వెలిశారు. సుమారు 600 సంవత్సరాల క్రితం ఒక గొర్రెల కాపరి ఆ పరిసర ప్రాంతంలో గొర్రెలను మేపుతూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి కనిపించి మళ్ళీ తిరిగి చూసేసరికి అదృశ్యమయ్యారంట. ఆ అదృశ్యమైన వ్యక్తి ఎక్కడా అని వెతుకుతూ వెళ్తే అక్కడ లోపల గుహలో స్వయముగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలిశారంట. అప్పటి నుండి స్వామివారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. స్వామివారు మొదట గుట్ట మీద స్వయముగా వెలిశారు. తరువాత భక్తుల సౌకర్యార్థం ఆలయం కింద నిర్మాణం చేయడం జరిగింది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి ప్రతి నెల 7వ తేదీన స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ ఏదైనా ఒక కోరిక స్వామివారిని కోరి ముడుపు కట్టి ప్రతి నెల 7వ తేదీన అలా ఒక 7 వారాలు తిరిగితే కోరిన కోరిక నిజమవుతుందని భక్తుల విశ్వాసం.
ఇక్కడే స్వామివారు గుట్ట మీద కొండల మధ్యలో స్వయంభుగా వెలిశారు. ఇప్పుడు మీరు చూస్తున్న పరిసరాలన్నీ గట్టుకాడుపర్ల చుట్టూ ఉన్న పరిసరాలే.